హలో అందరికీ. ఈ వీడియో నాకు చాలా 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 స్పెషల్ వీడియో అండి. ఎందుకు ఇంత చెప్తున్నాను అనంటే, మేము చాలా ఇయర్స్ నుంచి షిరిడి వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాము. బట్ ఎప్పుడూ ఫెయిల్ అయిపోయేది. ఈసారైతే మేము హ్యాపీగా షిరిడి అయితే రీచ్ అయ్యాము. మేము అనుకున్న విధంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇప్పుడు షిరిడిలో ఈ వీడియో నేను పోస్ట్ చేస్తానని అసలు నేను ఎంత బాధపడుతూ నేను ఎన్నిసార్లు అడిగేదాన్నో, బాబా నన్ను షిరిడి రప్పించు అని. అయినా కానీ అది పాసిబుల్ అయ్యేది కాదు. బట్ ఎట్ ఫైనల్ మేము షిరిడీలో అయితే ఉన్నామండి. షిరిడీలో మనం చూడవలసిన ప్లేస్లో ఇది ద మోస్ట్ ఎగ్జైటెడ్ ప్లేస్ అనమాట నాకైతే. సో మన సాయిబాబా ఉన్నప్పుడు ఆ విలేజ్, ఆ థీమ్స్ అవన్నీ, సాయిబాబా ఉన్న ఆయన చేసిన పనులు కానీ అవన్నీ మనకి ఇక్కడ చిత్రాల రూపంలో, ఆ విగ్రహాల రూపంలో మనకి యాజ్ ఇట్ ఈజ్ ఆయన మన కళ్ళ ముందు చేస్తున్నట్టే కనిపిస్తుందండి. సో అంత బాగుంటుంది. సో ఇది మనకి కొంచెం టెంపుల్కి దూరమేం కాదండి, చాలా దగ్గరే. కాకపోతే అక్కడ ఆటో వాళ్ళైతే అసలు లేస్తే 100 అంటారండి. మేము కొంచెం మా రూమ్ దగ్గర నుంచి ఏదన్నా చూద్దాము ఆటో అని అంటే అక్కడైతే మరి 200 అడిగారు. కొంచెం టెంపుల్ మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి 100 అయితే అడుగుతున్నారు. మేమైతే అంత ఇవ్వలేమని 80 రూపీస్ అయితే ఇచ్చామండి. తర్వాత అక్కడ నుంచి మనకి వాళ్ళు కరెక్ట్గా దీని ముందైతే దింపుతారు, సాయి హెరిటేజ్ విలేజ్ అంటే. సో లోపలికి ఎంట్రీ ఫీజు అయితే 150 రూపీస్ అండి పర్ హెడ్ అడల్ట్కి. నేను టికెట్ కూడా యాడ్ చేశాను ముందే, చూడండి. కాకపోతే మీరైతే తప్పకుండా మిస్ అవ్వకుండా షిరిడి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అసలు నాకైతే నిజంగా అంటే షిరిడి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తానా ఈ ప్లేస్కి అనిపించింది. సో నేను యూట్యూబ్లో చూసినప్పుడు నాకు చాలా నచ్చిందండి. సో నేనైతే ఫైనల్ నేను సాయి హెరిటేజ్ విలేజ్లో అయితే ఉన్నాను. చాలా మంచిగా అనిపించింది. అసలు మన కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నట్టు, అప్పట్లో బాబా ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో యాజ్ ఇట్ ఈజ్ ఆ థీమ్ మొత్తం. అంటే మనకి ఎప్పుడు మనం శిల్పారామం వెళ్తాం కదా, సో ఆ విలేజ్ థీమ్లోనే అన్నీ ఉంటాయి. సో ఇది కూడా అలానే ఉంది. కాకపోతే మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. బాబా మన కళ్ళ ముందు అన్నీ చేస్తున్నట్టు అలా అనిపించింది నాకైతే. అవి బొమ్మల్లాగా కూడా లేవు, నిజంగా మనిషి మన కళ్ళ ముందు చేస్తున్నట్టుంది. చాలా మంచిగా అనిపించిందండి. సో మీరైతే ఈ వీడియో ఫుల్గా చూడకపోతే తప్పకుండా మిస్ అవుతారు సాయి హెరిటేజ్ విలేజ్ని. సో మీరు నా వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు చూశారు అని అంటే నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నాలాంటి చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అంతే. ఇంకా ఈ ఈ సాయి హెరిటేజ్ విలేజ్కి వచ్చేసరికి మనకి బాబా సినిమాలు చాలా ఉన్నాయి కదండి. సో అంటే మనం బాబా ఉన్నప్పుడు మనకి ఎలా అయింది ఏంటి అనేది తెలియదు. బాబా జీవిత చరిత్ర సినిమా కానీ లేదా బుక్స్ రూపంలో కానీ మనకి ఎప్పుడు చూసేదే. కానీ మన కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఈ విగ్రహాలన్నీ అసలు ఎంత మంచిగా పెట్టారో. ఇదైతే తప్పకుండా మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని నేను తప్పకుండా చెప్తున్నానండి. షిరిడీలో అయితే అక్కడ మనము వేటిల్ని టచ్ చేయకూడదు. నేనైతే టచ్ చేయకుండా ఉండలేకపోయాను 2 దగ్గరలో మాత్రం. అక్కడైతే వేరుశనగలు అమ్ముతూ ఒక ఆయన పనుకున్నారు కదా, సో ఆయన దగ్గర వేరుశనగలు తీసుకున్నట్టు నేను టచ్ చేశాను. అక్కడ యాక్చువల్గా టచ్ చేయొద్దు, మీరు టచ్ చేయకండి. సో అది ఎందుకు అని అంటే అవి టచ్ చేస్తే వాళ్ళు సీసీలోంచి మనకి ఫైన్ వేస్తారు. అంతే. ఇక్కడైతే మన బాబా పల్లకీ సేవ చేస్తారు కదండి, సో అది మన కళ్ళ కట్టినట్టు అసలు మూవీలో ఎలా అయితే చూపిస్తారో సేమ్ అలానే ఇక్కడ కూడా అసలు ఎంత మంచిగా ఉందో ఈ ప్లేస్ అయితే. నాకైతే ఈ ప్లేస్ని వదిలి రావాలనిపించలేదు. అప్పటికి మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అండి. ఇది క్లోజింగ్ టైం వచ్చేసి అరౌండ్ 8:30కి అలా క్లోజ్ చేస్తారు. మేము వెళ్ళినప్పటికీ ఇది క్లోజింగ్ టైం వచ్చేసింది. సో నాకైతే అక్కడ నుంచి రావాలని అస్సలు అనిపించలేదు. నాకైతే షిరిడి వెళ్ళాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో, ఇక్కడికి వెళ్ళాలని కూడా అన్ని రోజుల నుంచి నేను తపన పడుతున్నానండి. సో అలాంటిది నేను ఫైనల్గా నా డెస్టినేషన్లో ఉన్నప్పుడు నాకు అసలు రావాలని, షిరిడీని వదిలి రావాలని కూడా లేదు. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎంత బాధతో వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే, నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉన్నానండి. నేను షిరిడి నుంచి వచ్చేసాము. అసలు నాకైతే షిరిడీని వదిలి కూడా రావాలని లేదు. అంత మంచిగా జరిగింది మా షిరిడి ప్రయాణం అయితే. నేను ఇంకా వీడియోస్ అయితే చాలా పోస్ట్ చేస్తున్నాను షిరిడి గురించి.
అంటే అక్కడ అన్నదానం గురించి కానీ తర్వాత మేము షిరిడి ఎలా వెళ్ళాము హైదరాబాద్ నుంచి. సో అవన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడైతే బాబా అన్నం వడ్డిస్తున్నారు. మనకి ద్వారకామాయి ఉంది కదండి, అక్కడ బాబా అన్నదానం అయితే చేస్తున్నాడు. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ మన కళ్ళ ముందు అసలు ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి షిరిడి వెళ్ళినప్పుడైతే. ఇంకా ఇక్కడైతే మనకి కూర్చునేదానికి మధ్య మధ్య ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేమైతే ట్రైన్ ఎక్కామండి. మనకి ట్రైన్కి కూడా ఇండివిజువల్గా పర్ హెడ్ 100, లోపల ఎంట్రీ ఫీ సపరేట్ ఉంటుంది, ఇది ట్రైన్కి సపరేట్ ఉంటుంది. సో మేమైతే ట్రైన్ ఎక్కిన నేను అది కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. అది కూడా ఎంత మంచిగా ఉందో ఎక్స్పీరియన్స్. ట్రైన్ అయితే అసలు చాలా ఎక్స్పీరియన్స్ హ్యాపీ అనిపించింది. ఇంకోటి రోప్ కూడా ఉన్నింది, మేమైతే రోప్ ఎక్కలేదండి, దానికి కూడా 100 పర్ హెడ్. అదైతే కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉన్నింది, అందుకే రోప్ ఎక్కలేదు, మేము ట్రైన్ ఎక్కాము. ఇంకా ఇక్కడైతే ఏదో పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీ కూడా ఎంత మంచిగా పేర్లతో సహా మనకి అన్నీ వాళ్ళు రాస్తున్నారు. ఇక్కడైతే బాబా వైద్యం చేస్తున్నాడు. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి, అసలు ఒకటానికి మించి ఒకటి ఎంత అందంగా ఉన్నాయో బొమ్మలు అయితే. అసలు బొమ్మలానే లేవు, నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపిస్తుందండి. ఇదైతే అంత మంచిగా అనిపించింది. సో మీరు తప్పకుండా వెళ్ళండి, మర్చిపోకుండా షిరిడి వెళ్ళినప్పుడు. లేదంటే మీరు నిజంగా మిస్ అవుతారండి. ఎంట్రీ ఫీజు కూడా అసలు ఎంత తక్కువ అంటే చాలా తక్కువ, 150 అంటే అసలు చాలా బెస్ట్ అండి. ఇక్కడ చూడండి మనకి ముస్లిము హిందూ వీళ్ళు ఇద్దరు సమానమేనని మనకి బాబా ఎప్పుడు చెప్తూనే ఉంటారు. హిందూ ముస్లిం ఒకటే, అందరూ ఏ మతమైనా ఒకటే, మనుషులందరూ ఒకటే అండి, అలా వేరువేరుగా ఎవరు చూడొద్దు. సో అది మనకి బాబా ఇక్కడ చెప్తున్నాడు. ఇదంతా ఒక అడవిలో లాగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, ఒక విలేజ్ థీమ్లోనే. అసలు బాబా ఉన్నప్పుడు ఎలా అయితే చేశారు, బాబా చేసిన పనులన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. చాలా మంచిగా అనిపించిందండి. అసలు ఇక్కడ ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. సో ఫోటోషూట్ కూడా ఫ్రీనే. మేము చాలా ప్లేసెస్లో చూసాము ఫోటోషూట్ తీసుకోవడం. సో ఫోటోషూట్ కానీ చాలా మంచిగా ఉన్నాయి థీమ్స్ అన్నీ అసలు. మీరు తప్పకుండా వెళ్ళండి. సో ఇదైతే షిరిడి సిరీస్లో ఫస్ట్ వీడియో అండి. సో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను త్వరలోనే, అది కూడా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని కంటెంట్ నేను మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను మీకోసంగా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే, ఇదైతే షిరిడి విలేజ్ థీమ్ అయితే ఇక్కడికి అయింది. సో ఇక్కడ నుంచి బయటికి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.